హలో అండి అందరికీ. సో ఇది మా నెక్స్ట్ టెంపుల్ అయితే రామేశ్వరం అనమాట. ఫస్ట్ ఈ మధ్యలో మధుర మీనాక్షి టెంపుల్ వెళ్ళాము. అక్కడ వీడియోస్ కానీ అవి ఏమి అలౌడ్ లేవు, అందుకనేసి మేము వీడియో తీయలేదు. ఫోన్స్ కూడా బయటనే పెట్టేసి వెళ్ళాలన్నమాట. టెంపుల్ దగ్గర అసలు ఫోన్ తీసుకురానియట్లేదు, అందుకనేసి వీడియో తీయలేదు. అది స్కిప్ చేసి ఇది రామేశ్వరం అనమాట. రామేశ్వరం వచ్చాము నైట్ టైం వచ్చేసరికి. అండ్ పంబన్ బ్రిడ్జ్ అండి అది అది మొత్తం పంబన్ బ్రిడ్జ్. బట్ నైట్ వ్యూ కాబట్టి అంత క్లియర్గా కనిపించలేదు మీకు. ఎదురుగా లైట్ ఫోకస్ అవన్నీ పడ్డాయి నైట్ టైం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట, రామేశ్వరం రామనాథ స్వామిది మెయిన్ టెంపుల్. నైట్ టైం వచ్చి ఇలా రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నైట్ చూడడానికి వచ్చామన్నమాట. టెంపుల్ ఇది ఎంట్రన్స్. అండ్ ఇది నెక్స్ట్ డే దర్శనంకి వెళ్ళినప్పుడు అనమాట అండి. ఇది లోపట అయితే చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. అసలు ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ దాకా అసలు ఆర్ట్స్ స్కల్ప్చర్స్ అన్నీ చాలా బాగుండే. అండ్ ఇది ఏంటి అంటే అక్కడ 22 బావులు ఉంటాయి, 22 కుండ స్నానం అని అంటారు. అక్కడ స్నానం చేసుకొని అదే బావిలో నుంచి ఆ వాటర్ పోసుకొని వాళ్ళే పోస్తారు. మనం టికెట్ తీసుకోవాలి, దానికి టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళే వాటర్ పోస్తారు. 22 బావులు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత అక్కడే టెంపుల్ లోపల ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఉండొచ్చు మేబీ, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి 22 బావులు లైన్గా ఒక్కొక్క బావి దగ్గర వెళ్ళి ఆ వాటర్తో స్నానం చేసి అంతే డైరెక్ట్ టెంపుల్లోకి దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదండి మా అమ్మమ్మ. అప్పటికి మా దర్శనం కాలేదు, టెంపుల్ స్నానం చేసుకొని వచ్చామన్నమాట. 22 బావులు వాటర్ ఏదైతే ఉంటుందో అవి చేసుకొని వచ్చాము. అండ్ ఈ 22 బావులు కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, బావులు కానీ తీర్థాలు కానీ చాలా ఉన్నాయి. అసలు బయట టెంపుల్ బయట అవుట్ సీన్స్ లాగా ఉన్నాయన్నమాట. సీత తీర్థము, రామతీర్థం అలా అవి కూడా వీడియో తీసాము. అవి సపరేట్ ఇంకొక బ్లాగ్లో పెడతాము. ధనుష్కోడి వెళ్ళినది అవన్నీ సపరేట్ ఇంకో వీడియోస్ వస్తాయి. బట్ ఇదైతే ఓన్లీ టెంపుల్ వీడియో, టెంపుల్లోనే తీసాము. ఇక్కడ అలౌ చేశారు ఫోన్ టెంపుల్లో, కానీ మీనాక్షి అమ్మవారి దగ్గర అలౌ చేయలేదు. అలా మా ఒక 2-3 టెంపుల్స్ అయితే స్కిప్ అయిపోయాయి అన్నమాట. ఫోన్ అలౌడ్ లేకపోవడం వల్ల అండ్ అక్కడ కొంచెం రూల్స్ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొన్ని టెంపుల్స్ అయితే స్కిప్ అయిపోయాయి. బట్ ఉన్నంత వరకు అవైలబుల్ ఉన్నంత వరకు వీడియోస్ అయితే తీసాము మ్యాక్సిమమ్. ఎందుకు అనంటే వీ హ్యావ్ ఎ మెమరీ అండ్ మీకు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయడానికి ఉంటుంది అనేసి ఎంత అవైలబిలిటీ ఉందో అంతవరకు అయితే వీడియోస్ అయితే తీసాము మేము. ఇంకా తర్వాత అయితే వీడియోస్ తీయలేకపోయాము కొన్ని చోట్ల. దీని తర్వాత అయితే ఇది టెంపుల్ దర్శనం రామేశ్వరంది. ఇక్కడ మంచిగా మాకు 2 days టైం అయితే పట్టింది. 2-3 days అయితే స్టే చేసాం మేము. ఈ 2-3 days ఎందుకు అనంటే ఇక్కడ తీర్థాలు ఎక్కువ ఉన్నాయి. పంబన్ బ్రిడ్జ్ మార్నింగ్ వ్యూ అది డిఫరెంట్ ఉంటుంది, అది కూడా అప్లోడ్ చేస్తాము. నైట్ వ్యూ చూసారు ఫస్ట్, ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఇంకొక బ్లాగ్లో అప్లోడ్ చేస్తాము. పంబన్ బ్రిడ్జ్ది, ధనుష్కోడిది అండ్ షాపింగ్ది అన్నీ చూపిస్తాం మీకు. అసలు ధనుష్కోడి ఇవన్నీ ఇటు సైడ్ అయితే ఎండలు బాగా ఎక్కువ ఉండే, మనం కొంచెం తట్టుకోలేము అనమాట, కొంచెం టెంపరేచర్ హైగా ఉంటుంది. సో ఇది అనమాట మెయిన్. మనం మొత్తం బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడి తీస్తే కూడా ఇట్లా ఉందన్నమాట టెంపుల్ ఇది. ఈ వ్యూ అయితే సౌత్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది ఈ వ్యూ.